హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వెంటనే ప్రభుత్వ సంస్థలో జాబ్ కావాలంటే మనకు ఒక మంచి ఆపర్చునిటీ ఇస్తున్నారు, అసిస్టెంట్ ఉద్యోగాలకు అనమాట. దీనికి మనకి సొంత రాష్ట్రంలోనే ఉద్యోగం చేయాల్సి ఉంటుంది అండ్ ఎటువంటి ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయకుండా డైరెక్ట్ సర్టిఫికేట్స్ వెరిఫై చేసి జాబ్ ఇస్తారు. శాలరీ మనకి 25,000 ప్లస్ హౌస్ రెంట్ అలవెన్స్ ఉంటుందన్నమాట. ఏజ్ లిమిట్ కూడా మీకు 50 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. సో డీటెయిల్స్ అన్నీ కూడా కంప్లీట్ సైట్కి వెళ్ళి డైరెక్ట్ చెక్ చేద్దాము. కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే iict.res.in. ఈ వెబ్సైట్కి వెళ్ళి మీరు కెరీర్స్ ఆప్షన్లో ఈ నోటిఫికేషన్ అయితే పొందొచ్చండి. సో నోటిఫికేషన్ ఈ విధంగా ఉండి డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము. ఫస్ట్ ఇది ఏంటంటే ICSR. ఫస్ట్ ఇది ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ కింద పనిచేస్తున్నటువంటి CSIR, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ. IICT అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ, హైదరాబాద్లోనే ఉందండి. వీళ్ళు మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారనమాట. ఎటువంటి ఎగ్జామ్ కూడా లేకుండా డైరెక్ట్ వాకిన్ ఇంటర్వ్యూకి తీసుకుంటున్నారు. అది కూడా మీకు 16th జూలైన వాకిన్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారనమాట. డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దామండి. ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. మీకు పోస్ట్ వైజ్గా డీటెయిల్స్ క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు, చెక్ చేద్దాము. మొత్తం మనకి 21 ఉన్నాయండి. అంటే మీకు వివిధ రకాల పోస్టులు ఇస్తున్నారు. మొత్తం కూడా మీకు 21 టైప్స్ ఆఫ్ పోస్టులు ఇస్తున్నారు. కాబట్టి క్లియర్గా చెక్ చేద్దాము. అండ్ ఇవన్నీ స్టార్టింగ్లో ఉన్నవన్నీ కూడా మీకు ఎక్స్పీరియన్స్ కావాలి. ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు చెక్ చేసుకోవచ్చండి. సో నేను ఎక్స్పీరియన్స్ లేనివి కాన్సన్ట్రేట్ చేస్తానన్నమాట. ఇక్కడ నుంచి చూద్దామండి. 14 ఇన్ హౌస్ ప్రాజెక్ట్ అంటున్నారు. దీనికి ప్రాజెక్ట్ అసోసియేట్ 1 అనమాట. మనకి స్టైఫండ్ ఎంత వస్తుందంటే, శాలరీ ఎంత వస్తుందంటే 31,000 ప్లస్ HRA ఇస్తారనమాట. దీనికి మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏం కావాలి, దీనికి MSc లైఫ్ సైన్సెస్ కానీ కెమికల్ సైన్సెస్ కానీ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇలాంటి ఎక్స్పీరియన్స్ కూడా లేదు. సైన్స్ కంటెంట్ రైటింగ్ విత్ ప్రూవెన్ పబ్లికేషన్ ఇన్ జర్నల్స్ ఆర్ న్యూస్ పేపర్స్ అనేది, ఒకవేళ మీరు జర్నల్స్ ఏమన్నా పబ్లిష్ చేసి ఉంటే మీకు అడ్వాంటేజ్ అవుతుంది. దీనికి ఏజ్ లిమిట్ మీకు 35 ఇయర్స్ వరకు కూడా ఉండాలన్నమాట. నెక్స్ట్ యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్ ఫర్ అఫోర్డబుల్ హెల్త్ కేర్. దీనికి మీకు ప్రాజెక్ట్ అసోసియేట్ 1 25,000 ప్లస్ HRA వస్తుందండి. MSc ఇన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ చేసి ఉండాలి. 1 year ఇండస్ట్రియల్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు అడ్వాంటేజ్, మ్యాండేటరీ కాదు, ఉంటే పర్వాలేదన్నమాట. 35 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఇన్నోవేటివ్ ప్రాసెస్ అండ్ టెక్నాలజీ ఫర్ క్రాప్ ప్రొటెక్షన్ కెమికల్స్. దీనికి కూడా మీకు ప్రాజెక్ట్ అసోసియేట్ 1 కిందకు వస్తుంది. 25,000 ప్లస్ HRA ఇస్తారు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏమి ఉండాలంటే B.Pharma ఇన్ ఫార్మకాలజీ ఆర్ MSc ఇన్ మైక్రోబయాలజీ చేసిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చండి. 35 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. క్రియేషన్ ఆఫ్ నోడల్ సెంటర్స్ ఫర్ ద ప్రొడక్షన్ ఫర్ ఇంపోర్టెడ్ APIs. ఇది ఏంటంటే ఇవన్నీ కూడా ప్రాజెక్ట్ నేమ్స్ అనమాట. దానికి మీకు ప్రాజెక్ట్ అసోసియేట్ 1 25,000 ప్లస్ HRA ఇస్తారు. MSc ఇన్ కెమిస్ట్రీ ఆర్ ఆర్గానిక్ కెమిస్ట్రీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 35 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా అరోమా మిషన్ ఫేజ్ 3 ఆ ప్రాజెక్ట్కి ప్రాజెక్ట్ అసోసియేట్ 1 25,000 ప్లస్ HRA శాలరీ వస్తుంది. MSc ఇన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ ఆర్ B.Pharma చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. దీనికి 35 ఇయర్స్ ఉండాలన్నమాట. నెక్స్ట్ మీకు డెవలప్మెంట్ ఆఫ్ ప్రాసెస్ నో హౌ ఫర్ ద న్యూ జనరేషన్ ఫైర్ ఎక్స్టింగ్విషర్. దీనికి మీకు ప్రాజెక్ట్ అసోసియేట్ 1 25,000 ప్లస్ HRA. MSc ఇన్ కెమిస్ట్రీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 35 ఇయర్స్ వరకు ఏజ్ ఉండాలన్నమాట. నెక్స్ట్ మీకు కోల్ క్యారెక్టరైజేషన్ అండ్ అనాలిసిస్. దీనికి మీకు ప్రాజెక్ట్ అసిస్టెంట్ కావాలి. 20,000 ప్లస్ HRA ఇస్తారు. 3 years డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్. సో మెకానికల్ డిప్లొమా వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. దీనికి 50 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు అండి. అండ్ ఇన్నోవేషన్ ప్రాసెస్ అండ్ టెక్నాలజీస్ ఫర్ క్రాప్ ప్రొడక్షన్ కెమికల్స్. ఈ ప్రాజెక్ట్కి వచ్చి మీకు సైంటిఫిక్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ 18,000 ప్లస్ HRA ఇస్తారు. BSc డిగ్రీ ఇన్ ఎనీ బ్రాంచ్ ఆఫ్ బయోలాజికల్ సైన్సెస్ అనమాట. వీళ్ళు అప్లై చేసుకోవచ్చు. మీకు దీనికి కూడా 50 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. అన్నిటికీ కూడా మినిమం ఏజ్ లిమిట్ వచ్చేసి మీకు 18 ఇయర్స్ ఉండాలండి. మ్యాక్సిమమ్ పోస్ట్ని బట్టి ఇస్తున్నారనమాట. ఈ విధంగా వివిధ రకాల పోస్టులకి మనకి నోటిఫికేషన్ ఇస్తున్నారు. మీరు ఎక్స్పీరియన్స్ ఉన్నవి కూడా మీరు చెక్ చేసుకొని ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. నేను మాత్రం ఎక్స్పీరియన్స్ లేనివి చెప్పానండి.
అదేవిధంగా మీకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకు ఉంటుంది యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్. అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మీకు 5 years ఎక్స్ట్రా ఉంటుంది, ఓబీసీ వాళ్ళకి 3 years ఉంటుంది. అదేవిధంగా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 10 years వరకు కూడా ఉంటుంది. ఆ విధంగా చెక్ చేసుకోవాలన్నమాట. మీకు దీనికి ఎటువంటి ఫీజు కూడా చెల్లించాల్సిన అవసరం లేదండి. ఈ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు, మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డైరెక్ట్గా ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు అనమాట. ఆ ఇంటర్వ్యూ డీటెయిల్స్ కూడా మీకు ఇస్తున్నారు, ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. ఇక్కడ మనకి హైదరాబాద్ ఆఫీస్ ఏదైతే ఉందో ఈ ఆఫీస్కి అటెండ్ అవ్వాలి. అండ్ మీకు ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాల్సిన డేట్ 16/7 అనమాట. లొకేషన్ మీకు హైదరాబాద్ ఇస్తున్నారు. 16th మీరు 9:30 to 10:30 మధ్యలో వెళ్ళి ఫస్ట్ అక్కడ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నమాట. మీరు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మనకి అప్లికేషన్ కూడా ఈ వెబ్సైట్లోనే ఇస్తున్నారండి. అది కూడా నేను చూపిస్తాను. అది ప్రింట్ తీసుకొని ఫిలప్ చేసి మీరు దాంతోపాటు మీరు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, ఎక్స్పీరియన్స్, ఏజ్ ప్రూఫ్ ఇవన్నీ కూడా తీసుకొని ఒక సెట్ తీసుకొని వాటి మీద సెల్ఫ్ అటెస్టేషన్ చేసి అవన్నీ కూడా 10th class నుంచి ఏమేమి ఉంటాయో మార్క్ లిస్టులు అన్నీ కూడా పెట్టాలి. ఇవన్నీ కూడా తీసుకొని ఒక సెట్ మీరు జిరాక్స్ తీసుకొని సైన్ చేసి అప్లికేషన్తో పాటు మీరు ఆ రోజు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళాలన్నమాట. అవి ఒక సెట్ ప్లస్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ కోసం ఈ విధంగా తీసుకెళ్లాల్సి ఉంటుందన్నమాట. వెబ్సైట్లో ఇక్కడ చూడండి అప్లికేషన్ ఫామ్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేయాలి. అప్లికేషన్ కోసము అప్లికేషన్ ఫామ్ అనేది ఈ విధంగా వస్తుందన్నమాట. మీరు ఇక్కడ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అంటించాలండి. అండ్ వాకిన్ ఇంటర్వ్యూ నోటిఫికేషన్ నెంబర్ రాయండి ఇక్కడ. సో ఇవన్నీ కూడా ఫిలప్ చేయండి, ఏమేమి ఉన్నాయో మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఎక్స్పీరియన్స్ ఏంటో ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్, తర్వాత సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్. ఈ విధంగా ఉంటుందన్నమాట అప్లికేషన్. సో ఇవన్నీ కూడా ఫిల్ చేసుకొని మీరు క్రెడెన్షియల్స్ ఏమేమి కావాలో అన్నీ ఒక సెట్ ప్లస్ ఒరిజినల్స్ తీసుకొని డైరెక్ట్ ఇంటర్వ్యూకి 16/7 హైదరాబాద్ ఆఫీస్ ఏదైతే ఉందో CSIR ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీస్ దీనికి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో లేట్ చేయకుండా వెళ్ళండి.